స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి ఒక సంచలనాత్మక సంఘటన చోటు చేసుకుంది. ఈ దేశాన్ని 100 సంవత్సరాల పాటు 100 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టినటువంటిది 1885 సంవత్సరంలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని అత్యధికంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గడువు ముగిసినా సరే రిటర్న్స్ సబ్మిట్ చేయకపోవడం వల్ల 100 కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నటువంటి ఆ పార్టీ యాక్టివిటీ, ఆ పార్టీకి సంబంధించిన ఫైనాన్షియల్ సోర్స్ ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్తంభింపచేసింది. అదే సమయంలో వాళ్ళకే సంబంధించిన యువజన కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసింది. ఇది ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీని, తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్ పార్టీ. Congress on February 16 claimed that the bank accounts of the party and its youth wing have been frozen. Party's treasurer Ajay Maken said the freezing of the bank accounts was done on account of a 45-day delay in filing IT returns for the year 2018-19. It is not a freezing of Congress account, but democracy has been frozen. When the announcement for elections are just a month away, they have frozen the account of the ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ. ఇది ప్రజాస్వామ్య కూని అంటున్నారు. ఇక్కడ నాకు వెంటనే కంగారు వచ్చింది, ఏందప్ప ఇంత దుర్మార్గం చేసింది ఏంటి భారతీయ జనతా పార్టీ అని. మామూలుగా ఇప్పుడు ఇదే ఏడాది 24వ సంవత్సరం 2024 మనం అకౌంట్స్ రేపు సబ్మిట్ చేస్తే 22, 23 అకౌంట్స్ సబ్మిట్ చేస్తాం. 18, 19వ సంవత్సరంలో అకౌంట్స్ ఇప్పటికీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏం చేయాలి? ఆ మాత్రం బాధ్యత లేదా? భారతదేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ మాది అని చెప్తుంది, ఆ బాధ్యత లేదా? మిగతా వాళ్ళు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయకపోతే ఊరుకుంటారా? నోటీసులు, తర్వాత వాళ్ళకి ఎట్లాంటి చర్యలు ఉంటాయి? ఇన్ని సంవత్సరాల పాటు 18, 19 అకౌంట్స్ ఇప్పటికి సబ్మిట్ చేయలేదంటే ఇప్పుడు ఫ్రీజ్ చేశారంటూ ఆవేశము, ఆవేదన, ఆగ్రహము వ్యక్తం చేస్తున్నటువంటి పార్టీ వ్యవహార శైలే ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న. దీనికే నరేంద్ర మోడీ సమాధానం చెప్పారు. రాజస్థాన్లో వికసిత్ రాజస్థాన్ ప్రోగ్రాంలో భాగంగా మోడీ క్లెయిమ్డ్ దట్ ద కాంగ్రెస్ హ్యాస్ సోల్ ఎజెండా ఆఫ్ అబ్యూజింగ్ హిమ్ అండ్ దట్ ఎవ్రీవన్ ఈజ్ ఓన్లీ గాంధీ ఫ్యామిలీ ఈజ్ విజిబుల్ ఇన్ ద పార్టీ వైల్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ డిజర్టింగ్ ఇట్. ఇది మోస్ట్ కరప్ట్ పార్టీ, అది వాళ్ళు అవినీతిని కాపాడుకోవడానికి కొత్త కొత్త వివాదాలు తీసుకొస్తూ ఉంటారు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు నరేంద్ర మోడీ.